రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్తో పెద్ద ఎత్తున ఇండ్లు ధ్వంసమయ్యాయి. ముంబైలో ఎడతెరిపి లేని వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యూపీ, ఛత్తీస్గఢ్, కేరళలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజులు వానలు ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో కేదార్ ఘాటి ప్రాంతంలో భారీ విధ్వంసం జరిగింది. ఒక్కసారిగా పర్వత ప్రాంతాల నుంచి బండరాళ్లు, మట్టి పెళ్లలు కూలడంతో పెద్ద ఎత్తున ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలో 3 రోజులుగా ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నవీ ముంబైలో రోడ్లపైనే వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ముంబైలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణ శాఖ. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. ప్రజలు సముద్రంలోకి దిగొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అల్పపీడనం ప్రభావంతో ఛత్తీస్గఢ్లోని పలు జిల్లాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. రాయ్పూర్లో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రోడ్లు, కాల్వలను తలపించాయి. రహదారులపై మోకాలు లోతు నీటి నిల్వతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరో 2 రోజులు భారీ వర్షాలుంటాయని తెలిపింది ఐఎండీ. గరియాబంద్, మహాసముంద్, బలోడా బజార్, బిలాస్పూర్, ముంగేలి ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్, మలప్పురంలో కుండపోతగా వానలు పడుతున్నాయి. ఉత్తర కేరళలోని అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ ఈదురుగాలులతో వర్షానికి మలప్పురంలో చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాలో స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించారు అధికారులు. కేరళలో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉత్తరప్రదేశ్లో కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలకు యూపీలోని ఉజ్జయినిలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఇండ్లు ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు మధ్యప్రదేశ్లోనూ అనేక ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ పడుతున్నాయి. దీంతో రేవాలోని కియోటి వాటర్ ఫాల్స్ కు భారీగా వరద నీరు చేరుతోంది.